హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన ఛానల్లోని 3 days వర్క్షాప్ జరుగుతుంది మాస్టర్స్. డే 2లో ఉన్నాం. ఈరోజు మన ఛానల్లోని ఆరోగ్యమే స్వీయవరం ఈ బుక్ చదవడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శ్వేత మేడం మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆరోగ్యమే స్వీయవరం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ పత్రి సార్ రాసిన బుక్కే ఆరోగ్యమే స్వీయవరం. ఇది 2వ రోజు. నిన్న ఎలా పిండము కణ విభజన జరిగి ఎలా వచ్చి చేరుతుంది, ఒక ఆడకణం మగ కణం కలిసి ఒక ఎగ్గుగా ఫామ్ అయి తర్వాత అది ఒక లిగోటిగా తయారై తర్వాత కొన్ని విభజనలు జరిగి తర్వాత గర్భంలోకి ప్రవేశించి ఆత్మ ఎలా అవన్నీ వచ్చిన తర్వాత అయినా సరే వాటికి శక్తి చైతన్యం రావాలి అంటే ఆత్మ ప్రవేశించిన తర్వాతనే అవన్నీ శక్తివంతంగా తయారవుతాయని తెలుసుకున్నాం. అలాగే ఈ భౌతిక కాయం వెనకాల ఉన్న ఆధ్యాత్మికం కూడా అన్న విషయాలు కొన్ని తెలుసుకుందాం. ఈ రోజు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. మనం ఆత్మలం. ఆధ్యాత్మికత ద్వారానే ఆధ్యాత్మికత యొక్క విలువ తెలుసుకుంటాం. ఈ జీవన శాస్త్రం తెలుసుకున్నప్పుడే భౌతిక జీవన శాస్త్రం గురించి తెలుసుకుంటాం. మనం ఆత్మలమని మొట్టమొదటగా తెలుసుకోవాలి. ఈ శరీరాన్ని నేను అనుకుంటే అక్కడ ఆదిలోనే హంసపాదం పడిపోతుంది. పప్పులో కాలు వేశాము, ఇక పప్పులో నుంచి కాలు తీసేదే ఉండదు. జీవితం అంతా రసాబస అయోమయం దికమక అంతా రోగగ్రస్తమే, బాధామయమే, దుఃఖమయమే, ముసలితనం, చావు. ఎలాగా అంటే నేను ఈ శరీరము అనుకున్నప్పుడు అంతా రోగగ్రస్తమే, అంతా దుఃఖమే, అన్ని సమస్యలే. కానీ ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటామంటే మన జీవితంలో ఒక సద్గురువు వచ్చినప్పుడే నీవు దేహం కాదు ఆత్మ అని. నేనైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతనే తెలుసుకున్నాను. నేను ఈ దేహం కాదు, నేను ఒక ఆత్మని అని తెలుసుకున్నాను. అంటే మానవుడు అంటే 3 కలిపి మానవుడు, శరీరము మనసు ఆత్మ కలిపి మానవుడు అని తెలుసుకున్నాను. అంటే ఇది ఒక సద్గురువుల ద్వారానే తెలుస్తుంది. కానీ మనకు ఎప్పుడు రమణ భగవానుడు కూడా నువ్వు ఎవరు అని తెలుసుకొని ఎప్పుడు సందేశం ఇచ్చేవాడు. కానీ మనం ఈ ధ్యాన మార్గంలోకి ఎందుకు వచ్చాము అంటే మనం ఎవరమో తెలుసుకోవడమే ముఖ్యం. మనం ఎవరమో తెలుసుకుంటే మనం ఏంటి, మన పనులేంటి, మనం చేయవలసింది ఏంటి అన్నది అర్థమవుతుంది. అప్పటి వరకే అర్థం కాదు. ఎందుకంటే అస్తవ్యస్తమైన జీవితమే గడుపుతాం, అజ్ఞాని జీవితమే గడుపుతాము. ధ్యానంలోకి రానంత వరకు అజ్ఞాని జీవితమే అని చెప్తాను. అది ఎందుకు అంటే మనం ఏమీ అసలు ఎలాంటి ఆహారం తీసుకున్నాము. నేనైతే ఎగ్గు తిన్నాను. స్వతహా మాది శాకాహార కుటుంబమే. కానీ ఎగ్గు కూడా ఒక పిండమని తెలుసుకోలేనంత అజ్ఞానంగా తిన్నాను. అది శాకాహారము అని చెప్తే తిన్నాము అంటే మనం ఎంత అజ్ఞానంగా ఉన్నామో అన్నది నాకు అర్థమవుతుంది ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత. ఒక పిండాన్ని తింటున్నామే అన్న కనీస విచక్షణ జ్ఞానం కూడా లేకుండా ఉంది. అంటే మనం ఏది పడితే అది వేయడం కాదు. ఇది ఈ శరీరం అన్నది 11,000 మంది మాస్టర్స్ తయారు చేసే భూమి మీదకి వస్తుంది అన్న విషయం కూడా ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాం. కానీ ఈ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నాము అన్నది ధ్యానంలోకి రాకుంటే మన జీవితం అంతా ఎంతో కష్టాల పాలు, సమస్యలు, రోగాలు ఎంతో అస్తవ్యస్తంగా ఉంటుందని మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ ధ్యాన జీవితంలోకి వచ్చిన తర్వాత పెద్ద సమస్యలు కూడా చిన్న దానిలాగా కనిపిస్తాయి. ఈ మధ్య మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఎప్పుడు రాఘవరావు సార్ ఒకటి చెప్తూ ఉంటాడు, చెయ్యవలసింది చెయ్యండి, పొందవలసింది వస్తుంది, దానికోసమని మీరు బాధపడవలసిన అవసరం లేదు. మా ఫ్లాట్ హైదరాబాద్ లో కొనడం జరిగింది. కొని అదొక 10 సంవత్సరాలైంది. దాన్ని ఏమైంది, కబ్జా చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు ఫ్లాట్ కట్టుకోవడము, ఫ్లాట్ మళ్ళీ దాని మీద 20 లక్షల లోన్ తీసుకోవడం, బాగా సఫర్ అయినాం. 1 ఇయర్ పాటు సఫర్ అయినాం. కానీ ఆ సమస్య నుంచి బయటపడ్డాం. అది అంటే మనం చేయవలసింది చేసుకుంటూ పోతున్నాం, దాని గురించి బాధపడలే. ఏదో గత జన్మలో మనం కూడా భాగస్వాములు అయ్యి ఉన్నాము. ఏదో మాట సాయం చేశామో ఏం చేశామో అది ఇప్పుడు మనం ఒక కర్మ సిద్ధాంతం ఉంది అన్నది తెలుసుకున్నాం. అంటే అది ఎలా తెలుసుకున్నాం, ధ్యాన మార్గంలోకి రావడం బట్టే తెలుసుకున్నాం. కానీ లేకుంటే ఎంతో సతమతం అయిపోయే వాళ్ళం.
ఆ సమస్య నుంచి కూడా బయటపడేసామంటే నిస్వార్థంగా మనం ప్రకృతికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అర్థమైంది. అందుకే ఆ ప్రకృతి మనల్ని కాపాడింది అని మాత్రం చెప్పగలుగుతాను. ఈ ధ్యాన మార్గంలో చాలా ఆనందకరమైన జీవితం అని చెప్తాను. ఇది రాని వాళ్ళమంతా మనం ఇంకా ఎన్ని జన్మలు పడుతుంది. ఒక మానవ శరీరం రావడానికే ఒక జన్మ నుంచి ఒక జన్మకు రావడానికే 500 నుంచి 5,000 సంవత్సరాలు పడుతుందని రాఘరావు సార్ ఈ మధ్యలో చెప్పడం జరిగింది. అంటే 5,000 సంవత్సరాలంటే మనకు ఇక్కడ 365 రోజులు పైన ఒక రోజుతో సమానం. అది చనిపోయిన వారికి మనం తద్దినం పెడతాం గదా! సంవత్సరానికి ఒక్క రోజు అని. అంటే అక్కడ మనం ఇక్కడ 365 రోజులైతే పైన ఒక రోజుతో సమానం గాబట్టి సంవత్సరానికి ఒక్క రోజు తద్దినాలు పెడుతూ ఉంటాం. అంత అట్లా అంటే మనము 300 నుండి 350 జన్మలు, 60 జన్మల్లో ఉన్నాము. ఈ జ్ఞానం అందుకోవట్లేదు అంటే సారేమన్నాడంటే, ఇంకా 60 జన్మలు వాళ్ళకి పడుతుందంటే, ఎన్ని వేల సంవత్సరాలు లెక్కేయాలి. ఇలా చూస్తూ ఉంటే ఎంత లోతుగా ఆలోచిస్తున్నా కొద్దీ సబ్జెక్ట్ మనం ఇంకా తెలుసుకోవాలి. ఈ మానవ జన్మని వృధా చేసుకోవద్దు. ఈ శరీరాన్ని ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచుకొని, మనం భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటి? మనం చేయవలసింది చేస్తూ పోవడమే. మనం జ్ఞానం కోసమే ఈ శరీరాన్ని తీసుకున్నామని మాత్రం 100% నాకు అర్థమవుతుంది. గురు సాంగత్యం, ఆచార్య సాంగత్యం ప్రతిరోజు ఉండాలన్నాడు. మనకు పత్రి సార్ కూడా 3 చెప్పాడు. ఆధ్యాత్మిక త్రిరత్నాలు అంటే అవి రత్నాలతో సమానమైనవి. ప్రతిరోజు సాధన ఉండాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. సజ్జన సాంగత్యం. ఇప్పుడు జూమ్ ద్వారా ఏం చేస్తున్నాం? మనం సజ్జన సాంగత్యం చేస్తున్నాం. సత్యం తెలిసిన వారితో సంగతిస్తున్నాం. వారి మాటలు వింటున్నాము అంటే ఇదంతా సజ్జన సాంగత్యం. ఎంత ఆచార్య సాంగత్యం వల్ల కూడా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటాం ప్రతిరోజు. ఎంతో అద్భుతంగా ఉంటుంది కాబట్టే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, ఈ మార్గంలో సేవ. ఇప్పుడు ఈ మేడం జూమ్ రన్ చేస్తుంది. ఎందుకు? ఇది ఈ ఆత్మజ్ఞానం 10 మందికి చేరవేయాలి. ఈ ఛానల్ ద్వారా మనం ఇంట్లో ఉండి బయటికి వెళ్ళట్లేదు. ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఉత్తముడు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాడని సద్గురువు చెప్పుకుంటున్నా. అంటే మనం సమయం వృధా చేయట్లేదు ఇక్కడ. విశ్వ కళ్యాణం పనిలో సేవలో ఒక భాగంగా మనం ఈ జూమ్ రన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ జ్ఞానం 10 మందికి చేరవేయాలి. ఎక్కడ ఉన్న చోట మనకు పత్రి సార్ అయితే ఎంతో కష్టపడ్డాడు. ఆయన 30 సంవత్సరాలు కష్టపడి మనం ఇలా ఇంట్లో కూర్చొని చెప్పుకునే అవకాశం మంచి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చాడని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పత్రి సార్ ఒక్కరికి ధ్యానం చెప్పడానికే 8 గంటలు ప్రయాణం చేసి వెళ్లి చెప్పాడు అని కూడా చెప్పాడు. కూరగాయలు అమ్మే వాళ్ళకి కూరగాయలు అమ్మితే ఎన్ని డబ్బులు ఇస్తారని. అలా ఒక్కొక్కరిని ఇప్పుడు లక్షల మందిని తయారు చేశాడంటే సార్ ఎంత కష్టపడ్డాడు అన్నది అర్థమవుతుంది. ఈ ప్లాట్‌ఫార్మ్ రావడానికి సార్ ఎంత కష్టపడ్డాడు. మనం ఇంత హాయిగా ఇంట్లో కూర్చొని అన్ని తింటూ, అన్ని చేస్తూ ఎక్కడ ఎండకు వెళ్ళకుండా చెప్పగలుగుతున్నాము అంటే సార్ ఎంత అద్భుతమైన మనకు ప్లాట్‌ఫార్మ్ ఏర్పాటు చేశాడు అన్నది అర్థమవుతుంది. అలాగే పీఎంసీ శాటిలైట్ ఛానల్ కావడానికి 144 దేశాల్లో పోతుందంట పీఎంసీ ఛానల్. అంటే సార్ కష్టం ఇప్పుడు కనిపిస్తుంది. ఒక గురువు లేకుంటే ఆ సంస్థ నడవదంట. కానీ ఇప్పుడు మనకు గురువు లేకున్నా అది అద్భుతంగా నడుస్తుంది అంటే సార్ ఇచ్చిన నాలెడ్జ్ వల్లనే. ఇది మాత్రం చెప్పగలగొచ్చు. ఎందుకంటే అద్భుతంగా జరుగుతుంది ఇప్పుడు. సార్ ఉన్నదానికన్నా సార్ వెళ్ళిన తర్వాత ఈ మూవ్‌మెంట్ చాలా అద్భుతంగా వర్క్ జరుగుతుంది. ఇక్కడ సార్ ఏమన్నాడు, సార్ బాడీ వేకేట్ చేసేటప్పుడు అడిగారంట, ఎవరు ఈ సంస్థను చూసుకుంటారంటే, నేను ఇన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్‌లను తయారు చేశా. వీళ్ళందరూ కలిసి చూస్తారని చెప్పాడంటే. అంటే ఇప్పుడు మనందరి బాధ్యత ఉందని మనం తెలుసుకోవాలి. అలాగే మనం ప్రాథమికంగా ఆత్మకాయలం. మౌలికమైన విషయం ఏమిటి అంటే, మనం ఈ శరీరం కానే కాదు. ఈ శరీరంలో మనం ఉన్నాం. అంతేకాని మనం ఈ శరీరం కాదు. నఖశిఖ పర్వంతమైన మనం ఈ యొక్క కనబడేది మనం కానే కాదు. అద్దంలో కనబడే ఈ నఖశిఖ పర్యంతమైన ఆకారం మనం కాదు. మనం శరీరధారులమా? శరీరం కాము. మనం కేవలం భౌతిక కాయలం కాము. మనం ప్రాథమికంగా ఆత్మకాయులం. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాంగా, నేను దేహం కాదు ఆత్మ అని. అంటే ఈ కనిపించే దేహం మాత్రం మనం కాదు అన్న విషయం అయితే ఇది స్పష్టమైంది. ధ్యానంలోకి వచ్చినాక మొట్టమొదటగా మనం తెలుసుకుంది ఏంటి అంటే, ఈ శరీరం నేను కాదు. ఎందుకంటే నా శరీరంలో ఏదైతే ఉందో ఇతరులో కూడా అదే ఉంది. కోడి, మేక, ఎదుటి వారిలో అందరిలో ఉంది కూడా ఆ ఆత్మే అని తెలుసుకున్నాము. ఎలాగంటే ఇప్పుడు పాలకు ఆవులు రంగులు ఉన్నాయి. పాలకు రంగులు ఉన్నాయా? లేవు. నగలు వేరు వేరుగా ఉంటాయి. కానీ బంగారం ఒకటే.
కుండలు వేరువేరుగా ఉంటది. మట్టి ఒకటే. మనం అందరం వేరువేరుగా కనిపిస్తున్నాం. కానీ మనలో ఉన్న ఆత్మ చైతన్యం ఒకటే అని తెలుసుకున్నాను. అందరం ఆత్మ కాయలము అన్నది కూడా చాలా స్పష్టంగా నాకు బాగా అర్థమవుతుంది. అందుకే అహం ఇంకా 10వ అధ్యాయం 20వ శ్లోకంలో కూడా ఇది చెప్పడం జరిగింది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాది మధ్యం చ భూతానాం ఏవచ. అంటే గుడాకేశ, ఓ నిద్రను జయించిన వాడా, నేను ఆత్మని, నేను ఆత్మకాయుడను, నేను ఈ దేహం కాదు, ఇంకా 84 లక్షల జీవరాశిలో ఆత్మ చైతన్యంగా ఉన్నాను. సకల ప్రాణికోటి వాటి యొక్క హృదయాంతరాల్లో ఉన్నవాడిని నేను. సకల భూతకోటిని అది అది నేనే. ఆది నేనే, మధ్యము నేనే, అంతము నేనే. ఒక ప్రాణి తయారు కావాలి అంటే దానినే నేను అంటే ఆత్మ అనాలి. నేను అనుకున్నప్పుడల్లా ఆత్మ అనుకోవాలి. ఆ ప్రాణి పుట్టుక నుంచి చావు వరకు మధ్యలో నిలబడిన వాడిని నేను. ఆ ప్రాణి చనిపోయిన తర్వాత కూడా ఉండేవాడిని నేను. అహం ఆదిత్య మధ్యాంచ భూతానాం అంతా ఏవచ. అంటే చూసారా, నేను ఆదిలో ఉన్నాను. మనకు శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తాడు, నేను సృష్టి ఆరంభంలో ఉన్నాను, సృష్టి నడుస్తున్నప్పుడు ఉన్నాను, సృష్టి అంతం తర్వాత కూడా నేను ఉంటాను అన్నాడు. అంటే నేను అంటే ఆత్మ చైతన్యం, అన్నిట్లలో ఉన్నది నేనే అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. చూసారా, మరి కృష్ణుడు ఎంత చక్కగా జవాబు ఇచ్చాడంటే మనం కూడా అంత చక్కగా జవాబు ఇచ్చేంత వరకు మనం జీవితాంతం అస్తవ్యస్తంగానే ఉండి తీరుతుంది. మనకు ఒక క్లారిటీ వస్తేనే మన లైఫ్ ఏందన్నది అర్థమవుతుంది. ధ్యాన మార్గంలోకి వస్తేనే అర్థమవుతుందని నాకైతే చాలా బాగా అర్థమవుతుంది. బండి వెనకకు తిప్పు అంటే గౌతమ బుద్ధుడు తన రాజ్యనగరం నుంచి బయటకు వెళ్ళాడు. జీవితంలో జీవితంలో మొట్టమొదటిసారిగా రోగాన్ని చూశాడు, ఒక ముసలివాడిని చూశాడు, ఒక చావుని చూశాడు. అడిగాడు తన రథసారథితో, నేను కూడా ముసలివాడిని అవుతానా అని. అవుతావు స్వామి, నేను కూడా చనిపోతావు స్వామి అన్నాడు. వెంటనే ఆయన వెనక్కి తిప్పు బండిని, వెనక్కు తిప్పు అన్నాడంట. నేను చూడవలసింది అయిపోయింది. వీటి నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి, నాకు ఈ చావు ముసలితనం ఇవన్నీ లేకుండా ఎలా చేసుకోవాలి అని ఆయన ధ్యాన మార్గాన్ని చేపట్టాడు. ఎక్కడెక్కడో తిరిగాడాడు. మనకు ఇదన్నీ కూడా ఇప్పుడు బుద్ధుని గురించి చెప్పడం జరిగింది. అంటే బుద్ధుడు ఆయన మహారాజు. ఆయన పుట్టక ముందే ఆయన జీవిత చరిత్రని అలా తండ్రికి చెప్పాడంట బుద్ధుడు. అంటే బుద్ధుడు చెప్పలేదు, ఆయన జీవితం గురించి ఒక బ్రాహ్మణుడు చెప్పాడంట, ఒక గొప్ప మహర్షి. అంటే ఆయన పుట్టంగానే ఆయన పుట్టేట సమయానికి నేను ఉంటానో ఉండనో కూడా అని చెప్పడం జరిగిందంట. ఒక మంచి సామ్రాట్ అన్న అవుతాడు రాజ్యానికి, లేదా ఒక యోగీశ్వరుడైనా అవుతాడు అని చెప్పడం జరిగిందంట. అంటే అలా నాన్న ఎలా పెంచాడంటే తనని ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళనియడంట. అసలు మంచి సమ్మర్లో ఎలా ఉండాలి, ముసలి వాళ్ళని పెట్టుకునేవాడు కాదంట, ఒక రోగగ్రస్తులను పెట్టుకునేవాడు కాదంట. ఎప్పుడు యవ్వనంగా ఉన్న వాళ్ళని, 25, 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళనే ఆయన ఉద్యోగంలో పెట్టుకునేదంట. బుద్ధునికి అసలు బయటి ప్రపంచం గురించి తెలియకుండా పెంచాడు. కానీ ఒకరోజు బుద్ధుడు బయటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చూడకూడని 3 విషయాలు చూసే విచారణ చేసి ఇప్ ఏంటి లైఫ్ అంటే దుఃఖము, ముసలితనము, బాధ, రోగం ఇవి ఉంటాయా అనుకున్నాడంట. ఇంక నేను చూడవలసింది చూశాను. ఇవన్నిటి నుండి ఎలా బయటపడాలి, దుఃఖం నుండి కానీ, చావు నుండి కానీ, ముసలితనము నుండి కానీ, రోగం నుండి కానీ ఎలా బయటపడాలి అని విచారణ మొదలై ఆయన బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాతనే తెలుసుకున్నాడు. ఎన్నో రకాల సాధనలు చేశాడంట. బుద్ధుడు కూడా 5 సంవత్సరాలు కఠోర సాధనలు చేశాడు. శరీరాన్ని కూడా మొత్తం క్షుషింప చేసుకున్నాడు. కానీ ఇది సరియైన సాధన కాదు. తనకు తాను చిన్నప్పుడు ఎలా ఆనంద స్థితిలో ఉన్నాడు అన్నది తెలుసుకున్నాడంట. ఎలా ఉన్నాడు అంటే తను కూర్చున్నప్పుడు తన శ్వాసని గమనిస్తూ అలా నేను చిన్నప్పుడు ఎలా ఆనంద స్థితిలో ఉన్నాను అని ఆలోచించినప్పుడు నేను శ్వాసను గమనించడం, శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, బయటికి వెళుతుంది అన్నది చేశాడు. అదే మనమందరం చేసేది కూడా బుద్ధుడు చేసిన ఆనాపానాసతి ధ్యానమే చేస్తున్నాం. ఆనా అంటే ఉచ్ఛ్వాస,
అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. మన శ్వాసతో మనం కూడుకొని ఉండడమే ధ్యానం అని కూడా తెలుసుకున్నాం. అంటే ఎంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని ఇచ్చాడు. వాళ్ళందరూ 5 సంవత్సరాలు కష్టపడ్డారు. కానీ మనకు ఈజీగా పత్రి సారు శ్వాసని గమనించండి. మీ శ్వాసే మీ గురువు అని చెప్పాడు. గురువు అనేవాడు బయట ఎక్కడా లేడు. నీ శ్వాసలోనే ఉన్నాడు. నీ శ్వాసని గమనించు అని చెప్పడం జరిగింది. కానీ అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తాను సంపూర్ణంగా అభ్యాసం చేసి అది సంపూర్ణం ఆధ్యాత్మిక జ్ఞానం అని ఖచ్చితంగా తెలుసుకొని తాను స్వయంగా అద్భుతమైన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కనుగొన్నాడు. అద్భుతమైన ఆనాపానాసతి ధ్యానం ద్వారానే శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మన మూడవ కన్ను తెరిపించి చేసుకొని తాను ఈ శరీరం కాదు అని తెలుసుకున్నాడు. పుట్టక ముందు తాను ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆ తానే మధ్యలో కూడా ఉంది. ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంది తానే. ఆ ప్రాణం తానే. ఆ ఎనర్జీ తాను అని తెలుసుకున్నాడు కనుక దుఃఖ విముక్తుడయ్యాడు. దుఃఖ విముక్తికి మార్గం కనుక్కున్నాడు. దుఃఖ విముక్తునికి మార్గం, రోగ విముక్తికి మార్గం కనుక్కున్నాడు. బుద్ధుడు చెప్పిందే కదా, ఈ ధ్యానం వల్లనే కదా మనం ఇంత ఆనందంగా ఉన్నాము అంటే ఆయన దుఃఖ నివారణ మార్గాన్ని కనుక్కున్నాడు. అసలైన మార్గం ఏది అంటే ఇదే శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఇంకా ఏమీ లేదు. అన్నిటికీ ఇంకా ఇది మూలం ధ్యాన జగత్తే తప్ప ఇంకా ధనం కాదు, ఏది కాదు. మనతో పాటు కూడా ఏమీ రాదు. ఇప్పుడు మనం ఎంత జ్ఞానం సంపాదించుకున్నామో ఇది మళ్ళీ మనతో పాటు కూడా వస్తది. మళ్ళీ జన్మలకు కూడా ఈ జ్ఞానం ఫార్వర్డ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే మనం అంతా ఏం చేస్తున్నాం? కూడా వచ్చే వాటికి సమయాన్ని కేటాయిస్తున్నాం. అంటే సరియైన పని చేస్తున్నాం మనం ఇక్కడ. ఈ భూమి మీద మనం చేయవలసిన పని సరియైన పని అని తెలుసుకుంటున్నాం ప్రతిరోజు ఆచార్య సాంగత్యం వల్ల. ఎవరు రోగాలో వాళ్ళే కారణం. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరి రోగాలకు వాళ్ళే కారణం. బుద్ధుడు ఇంకా ఆత్మజ్ఞానాన్ని ప్రతిష్టాపించాడు. కర్మ సిద్ధాంతాన్ని బోధించాడు. ఎవరి జీవితాన్ని వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఎవరి రోగానికి వాళ్ళే కారణం. ఎవరి ఆరోగ్యానికి వాళ్ళే కారణం. మళ్ళీ ఇంకా అపో దీపో భవ అని ప్రబోధించాడు. అదే భగవద్గీతలో ఉద్ధరే ఆత్మానమని. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి ఆరోగ్యం వారే సంపాదించుకోవాలి. ఎవరి అనారోగ్యానికి కారకులు వాళ్ళే. ఎవరికి వారే తమ తమ అశాస్త్రీయంతో కిందకు దిగజారిపోయి ఉన్నారు. రోగగ్రస్తులై ఉన్నారు. మరణం పొందుతున్నారు. ఎవరిని వారు సంరక్షించుకుంటే మరి ఇలా రోగగ్రస్తులు, రోగపీడితులు కానక్కరలేదు. వ్యాధిగ్రస్తులు కానక్కరలేదు. మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా, సమర్థవంతంగా, వజ్రకాయంగా, శక్తివంతంగా, చిరంజీవత్వంగా సదా ఎలా ఉంచుకోవాలి అంటే అది ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానంతో మాత్రమే సాధ్యం. మనం ఈ శరీరాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుకోవాలి అంటే ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమే అని చెప్పాడు. అదే సాధ్యం అన్నారు. దానివల్లనే ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతామని చెప్పడం జరుగుతుంది. ఆత్మశాస్త్రమే ఆరోగ్య శాస్త్రం. ఆత్మశాస్త్రమే ఆరోగ్య శాస్త్రం. ఆరోగ్యమే మహాభాగ్యానికి మరియు ఆత్మ జ్ఞానమే మహాశాస్త్రం అన్న మూలం తెలుసుకోకపోతే ఆరోగ్యం అనే మహాభాగ్యం మనకు ఎప్పటికీ తెలియదు. ఆత్మజ్ఞానమే మహాశాస్త్రం అన్న దానితో ఆరోగ్యమే మహాభాగ్యం వస్తుంది. మనం ఇప్పుడు ఈ ఆధ్యాత్మికం అనే మహాశాస్త్రం ద్వారా ఆరోగ్యం అనే మహాభాగ్యం ఎలా సిద్ధిస్తుందో కులంకషంగా తెలుసుకుందాం. ఆత్మశాస్త్రమే మహాశాస్త్రం అని చెప్పాడు. అంటే ఇప్పటి వరకు మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నామంటే ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతనే మనం నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నాం. ఆత్మశాస్త్రం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అదే మహాశాస్త్రం అని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆత్మశాస్త్రమే మహాశాస్త్రం. ఆత్మ జ్ఞానమే మహాజ్ఞానం. మనం అందరం ఆత్మలం. ఆత్మ అనంత అనంతమైన శక్తివంతమైనది. ఆత్మ అనంత శక్తివంతమైనది అంటే మరి
ఆత్మ ద్వారా చేయబడిన ఈ యొక్క భౌతిక కాయం కూడా అనంతమైన శక్తివంతమైనది. మనం దానిని సరిగ్గా చూసుకుంటే అది ఎలా లక్ష్యం సంవత్సరాలైనా ఉంటుంది. అంటే మనం ఈ శరీరాన్ని ఎలా ఉంచుకున్నా కొంతమంది అమరత్వం సాధించారంటారు. అంటే ఎలాగా శరీరంతో వాళ్ళు ముక్తిని పొందారు అని చెప్పడం జరిగింది. అంటే ఎలాగా ఈ శరీరాన్ని మనం ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే 1,00,000 సంవత్సరాలైనా ఉంచుకోవచ్చు అని చెప్తున్నారు ఈ శరీరంతో. అంటే ఈ శరీరం మనం సరిగ్గా చూసుకోవాలి అంటే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. మనం దేహం కాదు ఆత్మ అన్న విషయం తెలుసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా తీవ్ర సాధన చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలని జెప్తాడు. రాఘవరావు సార్ కూడా పత్రి సార్‌కి అదే చెప్పాడండి. పత్రి సార్ దగ్గర నుంచి నేను అదే నేర్చుకున్నాను. మీకు అదే చెప్తాను. ఎక్కడ ఆహారం దగ్గర మనం కాంప్రమైజ్ మాత్రం కావద్దు అంటాడు. అంత స్ట్రిక్ట్‌గా ఉండాలి. ఉపవాసం ఉండవలసి వచ్చిన సమయమైనా సరే ఉండాలి. కానీ మనం కాంప్రమైజ్ అయ్యి ఒక్క పూట కాంప్రమైజ్ అయ్యి వెల్లుల్లి ఆహారం తింటే 6 నెలలు చేసుకున్న సాధన శక్తి కోల్పోతాం. ప్రాణశక్తిని ఇవ్వాలి. సరిగ్గా చూడడం అంటే ఏమిటి? ఒకటి బాగా గాలి, ఆక్సిజన్ మరియు 2 నీరు ఇవ్వడం. ఆ తర్వాత సరియైన విధంగా ఆహారం ఇవ్వడం మొదలు. దానికి బోలెడు ఆక్సిజన్ ఇవ్వాలి. అంటే ప్రాణశక్తిని ఇవ్వాలి. ప్రాణవాయువుని అలా పూర్తిస్తూనే ఉండాలి. శరీరం తనంతట తాను ఆక్సిజన్ తీసుకుంటుంది. కానీ మనం కూడా దానికి ఎప్పుడూ కూడా ప్రాణశక్తిని ధారపోయాలి. అంటే మనం ఎక్కువ వాటర్ తీసుకోవాలంటారు. గంటకు 2 సార్లైనా వాటర్ తీసుకోవాలని చెప్తుంటారు. వాటర్ పర్సెంటేజ్ ఎక్కువుండాలి అని. అలా మనం సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. ఇంకా ఎప్పుడు కూడా ఆహారం ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన పదార్థాలు తీసుకోకూడదు. మనము ధ్యానంలోకి రానప్పుడు సాంబార్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి 2 రోజులైనా సరే వెయిట్ చేసి పోసుకునేవాళ్ళం. కానీ అది తమో గుణాన్ని ప్రేరేపిస్తుంది. రజో గుణాన్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు మనం సాధన చెయ్యాలి అంటే చెయ్యలేము. అంటే మనం ఆహారం దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు చాలా బాగా అర్థమైంది. ఈ మధ్య రీసెంట్‌గా నేను మా మా ఆయన మేనమరదలు గృహప్రవేశానికి వెళ్ళాం. అక్కడ నేను తిన్నది జస్ట్ ఇడ్లీ, దోస తిన్నా కూడా 2 రోజులు ధ్యానానికి లెవ్వలేకపోయాను మార్నింగ్. అంటే ఆ చిన్న పొరపాటుని మనం గమనించుకోవాలి. మనం చేస్తున్న ప్రతిరోజు పనిని గమనించుకుంటేనే మనం సాధనలో పురోగతి వస్తది. ఎందుకు లెవ్వలేను, ఎందుకు లెవ్వలేకపోతున్నా 2 రోజులు, 3 రోజులు ఒకటే నిద్రొచ్చేస్తుంది. అంటే మనం తిన్న ఆహార ఎఫెక్ట్ అని నాకు చాలా బాగా అర్థమయింది. ఎప్పుడు ఆహారం అంటే ఆ చిన్న తిన్న నేను ఇడ్లీ, దోసలో కనీసం చట్నీ గూడా అద్దుకోకుండా ఉట్టిగా తిన్నా గూడా 2, 3 రోజులు ధ్యానానికి లెవ్వలేకపోయాను. బయటి ఆహారం తినేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఒక ఎరుక వచ్చింది ఆహారం మీద. అప్పుడు ఇంతకుముందు అంటే శాకాహారమే అని తినేది. నాన్ వెజ్ పాత్రలో శాకాహారం వండినా తిన్నాము. కానీ ఇవన్నీ పొరపాట్లు చేస్తూ ఉంటే మనం సాధనలో పురోగతి సాధించమని మనకు మనం విచారణ చేసుకున్నప్పుడే అర్థమవుతుంది. నెక్స్ట్ టైమ్ తినాలి అంటే చాలా ఆలోచిస్తాము. ఎందుకంటే నేను 2 రోజులు, 3 రోజులు ధ్యానానికి లెవ్వలేకపోయాను అంటే ఆ తమోగుణం భోజనం చేయబట్టే నేను లెవ్వలేకపోయాను అన్నది నాకు అర్థమైపోయింది. అలా ప్రతిరోజు మనం శ్వాస మీద ధ్యాస, ధ్యానం అన్నది అనునిత్య సాధన అని చెప్పాడు గురువుగారు. క్రమం తప్పకుండా చేయాలి. ఒకరోజు చేసి, ఒకరోజు మానేస్తే మళ్ళీ ఎలా వస్తుంది అంటే మొదటికే వస్తుందన్నట్టు. ప్రతిరోజు కూడా కళ్ళు 2 మూసుకొని గంట సేపు, 2 గంటల సేపయినా సరే శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా అద్భుతమైన ప్రాణశక్తిని మనం ఈ శరీరానికి పంపుతాం. అప్పుడు ఎన్ని లక్షల సంవత్సరాలైన ఈ భౌతిక కాయం ఉంటుంది. విశ్వమయ ప్రాణశక్తితో తయారైన ఈ యొక్క వాహనానికి ఎప్పుడూ కూడాను విశ్వమయ ప్రాణశక్తిని సరఫరా చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు 24 గంటలు విశ్వమయ ప్రాణశక్తిని సరఫరా చేయడమే ఆనాపానసతి యొక్క లక్ష్యం. అద్భుతమైన ఆరోగ్యం కావాలి అంటే ఆనాపానసతి అభ్యాసం చెయ్యాల్సిందే. మౌలికమైనదే ఇది. ఆనాపానసతి ధ్యానం. ఇప్పుడు మనమందరం చేస్తున్న ధ్యానం బుద్ధుడు చేసిన ధ్యానమే. మనకు పత్రి సార్ ఏం చెప్పాడు? శ్వాస మీద ధ్యాస ధ్యానం అనునిత్య సాధన అన్నాడు. క్రమం తప్పకుండా సాధన అన్నాడు. ఇంకా సాధన ఎన్ని గంటలు తీవ్రత ఎలా ఉండాలి అంటే క్వాలిటీ ధ్యానం ఉంది, క్వాంటిటీ ధ్యానం ఉంది. గంట సేపు ధ్యానం చేసినోళ్ళు 10 నిమిషాలు ఆలోచన రహిత స్థితిలో ఉండకుండా 20 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉంటే అది క్వాలిటీ ధ్యానం అయితది. ఇప్పుడు మనం 4 గంటలు కూర్చొని 10 నిమిషాలు ధ్యాన స్థితిలో ఉంటే అది క్వాంటిటీ ధ్యానమే. అంటే
మనం గంటలు గంటలు ధ్యానం చేశాం కానీ ఆలోచన రహిత స్థితిలో గంటలు గంటలు కూర్చోలేదు. మనం ఆలోచన రహిత స్థితిలో గంటలు గంటలు సాధన చేయాలి అంటాడు. అది చేయాలి అంటే మనకు శక్తి బాగా ఉండాలి. చూడండి 3 రోజులు నేను భీమవరం వెళ్ళొచ్చిన తర్వాతనే 1, 2, 3 తారీఖుల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత 6 గంటలు ఈజీగా కూర్చోగలుగుతున్నాను. ఆలోచన రహిత స్థితిలో. మనకు సమయం తెలియకూడదు. ఇప్పుడు గంట కూర్చున్నా, ఏంటి ఇప్పుడే కూర్చున్నా అప్పుడే సమయం అయిపోయిందా? అంటే అది మంచి సరియైన సాధన అన్నట్టు. అక్కడ నేను సాధన చేసొచ్చినాక ఇంట్లో గూడా కంటిన్యూగా నైట్ కూర్చోవడం జరిగింది. సాధన మీద గ్రిప్ రావాలంటే భీమవరం సార్ ఎందుకు రమ్మంటున్నాడు, ఎందుకు రమ్మంటున్నాడు అని ప్రతిసారి నేను అనుకున్నాను. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత మార్పన్నది నేను గమనించుకున్నాను. ఎందుకు అంటే సార్ అక్కడ మనకి ఇప్పుడు ఇంట్లో ఉంటే సాధన చేయాలి అంటే చేయలేము. ఇప్పుడు చూడు వంట చేయాలనిపిస్తది. పిల్లలుర్రు, వాళ్ళని చూసుకోవాలి. ఇంట్లో ఉంటిది. కానీ 25 రోజులు మీకోసం చేయండి. 3 రోజులు ఆత్మ కోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి అని చెప్తారు సార్ 1, 2, 3 తారీఖుల్లో. అక్కడ మీరు ఏ దానికి టెన్షన్ పడలేదు. టైంకి టీకి టీ, ఉదయం 5కి టీ వస్తది. 8కి టిఫిను, తర్వాత టీ, తర్వాత 1కి లంచ్. మనకు టైమ్ టు టైమ్ స్నాక్స్ అన్నీ ఎందుకు మనం ఏ టెన్షన్ లేకుండా సాధన జ్ఞానం మీద కాన్సంట్రేషన్ చేయాలని సారు, మేడం చాలా కృషి చేస్తున్నారు. మొదట్లో 60, 70 మందొచ్చేది. ఇప్పుడు దగ్గర దగ్గర 500 మందికి వస్తున్నారు. అంటే అంతమందికి మనకు వేడి నీళ్ళిస్తారు. అన్ని ఫెసిలిటీస్ అన్నీ బావున్నాయి. ఇదంతా ఎందుకు అంటే ఈ జ్ఞానాన్ని పంచాలి. భీమవరం అన్నది అందరి సారేమంటాడంటే ఎప్పుడు ధ్యానులుగా ఉండొద్దు. ధ్యానులు జ్ఞాని కావాలి. జ్ఞానులు మాస్టర్స్ కావాలి. మాస్టర్స్‌ని తయారు చేసేదే భీమవరం ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం మాత్రం చెప్పవచ్చు. ఎందుకు అంటే చాలా బాగా డెవలప్‌మెంట్ కనిపిస్తుంది. వెళ్ళిన వాళ్ళలో కూడా ప్రతి నెల వెళ్ళే వారిని కూడా గమనించడం వల్ల నేను తెలుసుకున్నాను. నేను ప్రతి నెల వెళ్ళలేదు. ఒక 3 సార్లు మాత్రమే నేను భీమవరం వెళ్ళానక్కడ. ఆ! 3 సార్లు వెళ్తేనే నాలో మార్పొచ్చిందంటే, ప్రతి నెల వెళ్ళే వాళ్ళలో కూడా మార్పు నేను గమనించాను. ప్రతీదీ వాళ్ళు ఎరుకతో ఉంటున్నారు. ఆ ఎరుక నాలో లేకుండా ఉంది. అలాగే ముమ్మడివరం బాలయోగి ఏం చెప్పాడంటే, ముమ్మడివరి బాలయోగి ఏ మాత్రం భోజనం లేకుండానే మరియు ప్రాణశక్తితోనే, యోగ శక్తితోనే, ధ్యాన శక్తితోనే మరి చక్కగా అన్ని సంవత్సరాలు జీవించారు. హిమాలయాలో మరియు ఏ మాత్రం భోజనం లేకుండా ఉన్నారు కనుక వాస్తవానికి భోజనం అవసరం కాదు. కావాల్సిందల్లా ఈ యొక్క అద్భుత భౌతిక కాయానికి విశ్వమయ ప్రాణశక్తి అలా సదా పూర్తిస్తూ ఉండడమే కనుక ప్రథమమైన భోజనం ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి. ఈ శరీరానికి ఈ విశ్వమయ ప్రాణశక్తిని అందించే విధానం ఆనాపానసతి. కనుక ప్రథమమైన ఆరోగ్య సూత్రం ఆనాపానసతి. ప్రాణశక్తిని పుంచడం. అంటే మనం హిమాలయాల్లో ఎప్పుడు వాళ్ళంట ఒకసారి భీమవరంలో హిమాలయంలో ఉండే ఒక యోగి వచ్చాడంట. అక్కడ ఎలాంటి ఆహారం తింటారు ఏంటి అంటే ఒక ఆకులుంటాయంట. ఒక్క ఆకు తింటే 15 రోజులు, నెల రోజులు ఆకలి ఉండదంట. అలాంటి ఆకులు తినేవాళ్ళ. అందుకే హిమాలయాల్లో సాధన బాగా చేసుకోగలుగుతారు. ఎలాంటి ఫుడ్ తీసుకోరు. ఒక్క ఆకు తిని 15 రోజులు, నెల రోజులు సాధన చేసుకునే వాళ్ళంటే అక్కడ అంత శక్తి ఉండేది. మనం సాధనలో ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా సాధన చేయొచ్చు. ఆహారం తింటే శక్తి వస్తుంది అనుకుంటాం. ఆహారం వల్ల వచ్చే శక్తి 9% అని చెప్తారు. విశ్వమయ ప్రాణశక్తి మన శరీరానికి చాలా అవసరం అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే 90%, 91% మనం విశ్వమయ ప్రాణశక్తి వల్లనే జీవించవచ్చు అని చెప్పడం జరిగింది. ముమ్మడివరం బాలయోగి కూడా అలా ఎప్పుడు భోజనం చేయలేదు. ఆయన ఎప్పుడు మౌనంగానే ఉన్నాడు. అందువల్ల ఆయన కూడా ఎక్కువ ప్రాణశక్తి వల్లనే మనం ఏదైనా సాధిస్తాము అని చెప్పడం జరిగింది. విశ్వమయ ప్రాణశక్తి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అంటే అది ఎక్కువగా గంటలు గంటలు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడే మనం విశ్వమయ ప్రాణశక్తి ఎక్కువ తీసుకుంటామని నేను తెలుసుకున్నాను. ఎప్పుడూ కడుపు నిండా నీరు ఉండాలి. గాలి తర్వాత రెండవది నీరు. ఎంత నీరు మన శరీరం ఎప్పుడూ నీరు తాగుతూ ఉండాలి. ఎప్పుడూ కడుపు నిండా నీరు ఉండాలి. మానవ శరీరంలో చాలా ప్రాముఖ్యం గల మూలకం నీరు. ఇది భౌతిక కాయ నిర్మాణంలో 80% అంతా నీరే. కనుక ఆ నీరు ఎప్పుడూ మనం సరఫరా చేస్తూ ఉండాలి. ఎప్పుడూ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలా గటక గటక నీరు తాగుతూనే ఉండాలి. యోగులు ఎప్పుడు కమండలంలో నీరు పెట్టుకొని ఉండేవారు. ఎందుకు?
ఆ కమండలంలో నీరు ఎప్పుడూ తాగుతూ ఉంటారు. యోగి అంటే ధ్యానం చేసేవాడు ఒక పక్కన భౌతిక కాయానికి ప్రాణశక్తినిస్తున్నప్పుడు, ఇంకొక పక్కన నీటిని పుష్కలంగా ఇస్తున్నప్పుడు, ఎప్పుడైనా అడపాదడపా ప్రసాదంగా భోజనం చేస్తాడు. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది గాలితో ఆనాపానసతితో ప్రారంభమవుతుంది. నీటితో మహాభాగ్యం కని నిలుస్తుంది. అంటే మన శరీరంలో నీటి శాతం 80% ఉండాలి. ఎప్పుడు నీరు ఎక్కువ తాగుతూ ఉండాలని డాక్టర్స్ అయినా చెప్తూ ఉంటారు. అందుకే యోగులు కూడా ధ్యానం చేసేటప్పుడు కమండలంలో ఎప్పుడు నీరు పెట్టుకున్నారు. ఆహారం మాత్రం ఎప్పుడో అడపదడప ఎప్పుడో తినేవారని చెప్పడం జరిగింది. అంటే మనం ఎక్కువ ఆహారానికి కన్నా ఎక్కువ మనం చేయాల్సింది ఇంపార్టెన్స్ ఇయ్యాల్సింది ఏంటి అంటే ఆనాపానసతి ధ్యానం వల్ల విశ్వమయ ప్రాణశక్తి ఎక్కువ తీసుకుంటాం. అంటే ప్రతిరోజు మనం ధ్యానం అన్నది ఖచ్చితంగా చేయాలి. సరియైన సాధన చేయాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. ధ్యానాలు కూడా ఎన్నో రకాల ధ్యానాలున్నాయి. మనకు పత్రి సార్ కూడా 5 సంవత్సరాలు ఎన్నో సాధనలు చేశాడు. ఒక దాంట్లో సత్యం ఉంటే ఆచరణ లేదు. అది బుక్కుల వరకే పరిమితం ఉందని సార్ కూడా ఎన్నో రకాలు సాధనలు చేసే మనకు ఇది శ్వాస మీద ధ్యాస అన్‌లిమిటెడ్ అని చెప్పి మనకి ఇయ్యడం జరిగింది. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీమ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పత్రి సార్‌కి, తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్‌లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి వచ్చిన మాస్టర్లందరికీ, శ్వేత గారికి, అనసూయ గారికి, జానకి గారికి, సరస్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.